చాలా మందికి బలపాలు తినే అలవాటైతే ఉంటుంది. చిన్న పిల్లలే కాదు, కాస్త పెద్దవారు బలపాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలే దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి బలపాలను తినే అలవాటు చిన్న వయసులోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ అలవాటు మానిపోతుంది. చిన్న పిల్లల సంగతి పక్కన పెడితే పెద్ద వయసు ఆడవారు కూడా బలపాలను బాగా తింటూ ఉంటారు. ఎందుకంటే స్లేట్ స్టిక్ అంత టేస్టీగా ఉంటుంది. కానీ బలపాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవును, వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్నప్పుడు బలపాలను తింటే వచ్చే అనారోగ్య సమస్యల గురించి చాలా మందికి తెలియదు. అంటే వారికి అర్థం కాదు. కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. బలపాలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం. బలపాలను సున్నంతో కలిపి తయారు చేస్తారు. ఈ సున్నం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ పిల్లలు స్లేట్ స్టిక్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఐరన్ లోపం ఉండటమే. ఐరన్ లోపం ఎక్కువగా ఉండే పిల్లలు బలపాలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో బలపాలను తినడం కూడా ఒకటి. ఆరోగ్య నిపుణుల ప్రకారం వారు చిన్నప్పుడు బలపాలను తిన్నా దాని ఫలితమే ఇది అని అంటున్నారు. బలపాలను తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. అలాగే బలపాలను తినటం వల్ల ప్రభావితమయ్యే మొదటి అవయవం మూత్రపిండాలు. అలాగే దీన్ని తినటం వల్ల డయేరియా, ఋతుస్రావం ఆలస్యం కావటం, కడుపులో కణితులు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే బలపాలను తినటం వల్ల దంతాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా దంతాలు అనారోగ్యం బారిన పడుతూ ఉంటాయి. అంతేకాదు దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది. ఇది దవడలో నొప్పిని కూడా కలిగిస్తుంది. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.